ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలంటే చెట్టు నాటడమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. ప్రతి ఇంటి ముందు ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ వద్ద చెట్లు ఉండేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు యువత పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలతో ప్రతి మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేరుకుపోయిన చెత్తను ఇప్పుడు సంపదగా మార్చేందుకు ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు. ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోదరుడు సూర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం కాపాడే విధంగా అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు పెంచే విధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మా లోకల్ బీజేపీ నాయకులు వీళ్ళంతా ఈ రోజు పాల్గొనడం జరిగింది. ఇంతమంది అంటే ఈ కార్యక్రమం 2K రన్ కార్యక్రమం అంటే ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా అనంతపురం నగర ప్రజలకి స్వచ్ఛత కార్యక్రమాల్లో అవగాహన కల్పించే విధంగా అలాగే చెట్లు పెంచే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ రోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోదరుడు సూర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం కాపాడే విధంగా అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు పెంచే విధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మా లోకల్ బీజేపీ